పార్టీని పొలిటికల్ పార్టీగా మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దేవ్జీ. పీఎల్జీఏని రద్దు చేస్తామని చెప్పారు. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని కోరామన్నారు. నిషేధం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది అన్నారు దేవ్జీ. నిషేధం ఎత్తేస్తే చట్ట పరిధిలో పనిచేయడానికి తాము సిద్ధమంటున్నారు దేవ్జీ. పార్టీని రద్దు చేస్తామని చెప్పానడం తప్పన్నారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు సెక్రటరీలో కలిశారు. ఆ సందర్భంగా పొలిటికల్ ఎజెండాతో నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తానని చెప్పారు. ఏ ఎజెండాతో మీరు వెళ్ళారు? మా పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మా పార్టీ ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించబడుతుంది. అప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాం. అంటే ఆయన దగ్గరికి పోయినప్పుడే చెప్పింది ఏంటంటే మేము ఇక ముందు బహిరంగ జీవితంలోకి వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకున్నప్పుడు వ్యక్తులు కాదు, ఒక రాజకీయ పార్టీగా. ఆల్రెడీ మేము నిన్నటి వరకు ఆ పార్టీ నాయకులుగా ఉన్నాం కదా, కాబట్టి మా బాధ్యత. అందుకోసం మా పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తే మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అనేది మెయిన్ తన ముందు ఉంచినటువంటి, ముఖ్యమంత్రి ముందు ఉంచినటువంటి మెయిన్ డిమాండ్. ఒక పదం పొలిటికల్ ఎజెండా అంటే ఏంటిది అన్నప్పుడు పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాము అని అన్నాం. ఇదే సందర్భంగా దీన్ని వెన్నంటే ఏం చెప్పడం జరిగిందని అంటే, ఇది ఈ డిమాండ్ను ముందుంచినప్పుడు ఇది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశంగా లేదు, యూఏపీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీని నిషేధించింది అన్నప్పుడు మీతో విజ్ఞప్తి ఏంటంటే ఈ డిమాండ్ను అమిత్ షా దగ్గర, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర ఉంచడానికి సిఫారసు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. తను దాన్ని సానుకూలంగా తీసుకొని అమిత్ షా ముందు కూడా చర్చించిండు. అయితే దాన్ని అమిత్ షా ఏమన్నాడు అనేటువంటి విషయం ఇంకా స్పష్టంగా తను ఇంకా చెప్పలేదు. అయితే దాని వెన్నంటి మేము ఏమన్నామనంటే, ఇక్కడనే ఒక స్పష్టం చేయదలుచుకున్నది, ఒకవేళ పార్టీని లీగల్ పార్టీగా కనుక గుర్తించినట్టయితే మేము దాని వెన్నంటి పిఎల్జీఏను అంటే మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉంది కదా, దాన్ని మేము రద్దు చేస్తాం. అంటే సాయుధ పోరాటం అనేది ఉండదు. మేమే అడుగుతున్నాం కదా, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి, లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అని అన్నప్పుడు దాని వెన్నంటే ఏంటిది? ఎవరైనా అడిగేది మరి మీ పిఎల్జీఏ ఉంటుందా, మీ సాయుధ విభాగం ఉంటుందా అంటే ఉండదు. అంటే మేము ఇది మోసగించే ఎత్తుగడ కాదు, డిసీవింగ్ టాక్టిక్స్ కాదు అని కూడా స్పష్టంగా చెప్పినాం. లీగల్గానే పనిచేస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మా పిఎల్జీఏ ఉండదు అని చెప్పినాం. అయితే తను ఏమన్నాడు, మొన్నటి సెకండ్ ప్రెస్ మీట్ సందర్భంగా 130 మంది బహిరంగ జీవితాలకు వచ్చిన సందర్భంగా తనేమన్నాడనంటే, దేవ్జీ పార్టీని రద్దు చేస్తా అని హామీ ఇచ్చిండు అన్నాడు. అది వాస్తవం కాదు.